అప్పట్లో ఏవైతే కొన్ని మూవీస్ వచ్చాయో అవి హిట్ అవ్వలేదు కొన్ని మూవీస్. అవును. కానీ రీ రిలీజ్ లో భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఎందుకు హిట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అంతలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఏంటి ప్రధాన కారణం? పర్టికులర్ హీరో గురించే కాదు, మాక్సిమం కొన్ని మూవీస్ అలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మనం మేజర్ గా చూసుకుంటే కలేజా మూవీ, కలేజా థియేటర్ లో వచ్చినప్పుడు ఎవరు చూడలేదు, ఫ్లాప్ అయింది. కానీ కానీ టీవీలో వచ్చినప్పుడు కలేజాని ప్రతి ఒక్కరు చూస్తారు, ఈవెన్ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వరు, ప్రతి ఒక్క సీన్ చూస్తారు. సేమ్ ఇట్లానే ఆరెంజ్ ఆ మూవీ ఆ టైంలో రావాల్సిన మూవీ అయితే కాదు, బట్ కొంత డైరెక్టర్ ఏం చేశారంటే అడ్వాన్స్డ్ మైండ్ తో ఆలోచించి సో ఒక 10 years తర్వాత తీయాల్సినటువంటి మూవీని అప్పుడే తీశారు. సో అప్పుడు జనాలకి అది ఎక్కలేదు, ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా ఏంది ఎలా ఉంది గజిబిజిగా అని చెప్పి. బట్ ఇప్పుడు చూస్తే ఆ మూవీ అందరికీ కూడా ఒక హార్ట్ ఫీట్ లో ఉంటుంది. ఎందుకంటే అది చూసేటువంటి తీరు ఇప్పుడు మారింది, ఇప్పుడు జనరేషన్కి ఆ మూవీ సరిపోతుంది కాబట్టి సో అందరూ ఇప్పుడు ఆ మూవీని మెచ్చుకుంటూ ఉన్నారు. ఎట్లా అంటే ఆ టైంలో తీయాల్సిన మూవీస్ కాకుండా ఒక డికేడ్ తర్వాత తీయాల్సినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు తీశారు కాబట్టి జనాల్లోకి అంతగా వెళ్ళలేదు. ఇప్పుడు అవి చూస్తుంటే ఓకే ఆ మూవీ అప్పట్లో చాలా బాగుంది కదా, ఇది రియల్ స్టోరీ కదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళని రిలేట్ చేసుకుంటూ ఎక్కువగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు కాబట్టి అవి ఎక్కువగా సక్సెస్ అయితే